అంటే ప్రతి పథకం బాగానే ఇస్తున్నారు. ప్రతి పథకం ఇచ్చేదానికి ప్రతిదానికి ఎక్కడో ఒకదానికి తనఖా పెట్టేసి ఇలా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడమే అవుతుంది తప్ప. అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మేము ఏపీ నుంచే ఇటే వచ్చేసాము. వచ్చేది జగనే. ఎంతమంది పొత్తులు కలిసినా కూడా జగనే వచ్చేది. నిన్ను ఎన్నుకోవడం దేనికి? ఏం చేసేది? దాంట్లో దుంకి సావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఏం చేశాడు? ఏదో ఇవ్వాలి కాబట్టి వాళ్ళ మనుషులు ఉండాలి కాబట్టి పెట్టారు. ఉద్యోగ భద్రత కలగాలి అంటే ఉద్యోగాలు కల్పించాలి. దానికోసం మెయిన్. అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు ఎలా అనిపిస్తున్నాయి మరి? అంటే ప్రతి పథకం బాగానే ఇస్తున్నారు. ప్రతి పథకం ఇచ్చేదానికి ప్రతిదానికి ఎక్కడో ఒకదానికి తనఖా పెట్టేసి ఇలా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడమే అవుతుంది తప్ప ఎలా దానికి ఇన్కమ్ జనరేట్ ఎలా చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు. సో దానికోసం అంతే, ఇంకేం లేదు. మరి జగన్ ఎందుకు వద్దనుకుంటున్నారు? జగన్ వద్దనుకున్న రీజన్ ఏమంటే మారాలని కోరుకుంటున్నాను అంతే. వద్దనుకోవడానికి పథకాలు అవన్నీ ఎలా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి కాదనంటే. దానివల్ల సోమరిపోతులు అవుతున్నారంటారు కదా. అది ఉంది, అది ఆట అయితే వాస్తవం. సోమరిపోతులు అవ్వడం అనేది కరెక్టే. అలాగనేసి పథకాలు బాగలేవు అనడానికి లేదు. కొన్ని పేదవాళ్ళకి మాత్రం బాగానే ఉన్నాయి. లబ్ధిదారులు బాగానే ఉన్నారు, బాగానే ఉంది. మరి లాస్ట్ టైం ఏమో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా. మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నాను కాబట్టి దానికి సరే ఒక 50-60 వరకు రావచ్చు అనుకుంటున్నాను. సో టీడీపీ జనసేన మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేస్తే అంటారు. అవునండి. సో ఒకవేళ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ, డెవలప్మెంట్స్ కానీ, రాజధాని డెవలప్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మళ్ళీ అంటే మొదట ఆయన విజన్ ఏంటంటే అమరావతి ఉండేది, మళ్ళీ దాన్ని తీసుకొస్తారని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఆ రాజధాని డెవలప్మెంట్లోనే మనకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు అక్కడైనా కలగవచ్చు. సో రిమైనింగ్ కూడా ఉండొచ్చు, ఇంకేం చూడాలి. కొడాలని రోజు గారు మీ అభిప్రాయం అంటే ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. ఎందుకంటే అసలు లాంగ్వేజ్ అనేది కరెక్ట్గా అసలు మరి ఇంకెవరో అసలు కంప్లీట్గా దాన్ని డైవర్ట్ చేసేసారు. అసలు రాజకీయాలు అంటే ఎలా ఉండాలనేది మరి లేకుండా ఏవో మాట్లాడుతున్నారు. సో అది అంటే వాళ్ళు మంచిగా చేసి ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం కొంచెం మార్చుకుంటే బెటర్. ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అయ్యి ఉండొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మామూలుగా టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీ జనసేన రెండు కంబైన్, టీడీపీ జనసేన బీజేపీ. మరి ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? వైసీపీ చూశారు జనం 5 సంవత్సరాలు, ఏమీ లాభం తెలిసిందో అర్థమైందిగా. అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మేము ఏపీ నుంచే ఇటే వచ్చేసాము. అక్కడ వనరులు లేక. ఈ 5 years జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? మరీ ఘోరంగానే ఉంది. ఇప్పుడు మా ల్యాండే ఉంది. ఇంత మటుకి 2 years నుంచి రెవెన్యూలోంచి మాది ఇంత మటుకి పనే కావట్లేదు. ఎంఆర్ఓ తిరిగినా కూడా అది కానే కూడా కావట్లేదు. అక్కడ పనులు కూడా సరిగ్గా చేయట్లేదు అసలు. మరి ఉద్యోగ అవకాశాలు కానీ, రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి? ఉద్యోగ అవకాశాలు జీరో అసలు. కొత్త కంపెనీలు అసలు ఏమీ రావట్లేదుగా. ఘోరంగా ఉంది. సో జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ వర్కౌట్ సరిగా లేక వాళ్ళ పనితనం లంచాలు కొండి ఎక్కువయ్యి, అవినీతి ఎక్కువయ్యి వాళ్ళు అక్కడ సెట్ కాక వేరే ప్రదేశం పోతున్నారు. సో నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళా ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు కదా. సరే, అది వాళ్ళ అభిప్రాయం. జనంలో లేదు, మెయిన్ జనాభిప్రాయం లేదనుకుంటున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన మరియు బీజేపీ పొత్తుతో వస్తుందిగా, మీకు ఎలా అనిపిస్తుంది? అట్లా కలిస్తేనే, లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి కలిస్తే, లేదా విడివిడిగా చేస్తే ఇద్దరు ఓట్లు చీలుతున్నాయి, ఓటింగ్ శాతం. అందుకని అందరు కలిసి వస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మరి జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటుగా సో నాడు నేడు స్కూలింగ్స్ అనేది సంపూర్ణ మద్యపాన స్కూల్స్ చేస్తామని చెప్పారు కదా, నిషేధము. సో అవన్నీ అయ్యాయి అనుకోవచ్చా? లేదు, సంపూర్ణ మద్యపానం మద్యమే నకిలీ వస్తుంది. అమ్మే మందే నకిలీ వస్తుంది, గవర్నమెంట్ అమ్మేది. ఇంక మిగతా వాటిలో ఇంకెట్టుండదు సార్. అమ్మే మందే నకిలీగా వస్తుంది. ప్రతి గ్రామంలో, చిన్న పల్లెటూరులో కూడా బెల్ట్ షాప్ ఉంది. మరి అన్న క్యాంటీన్ తీసేయడంపై మీ అభిప్రాయం ఏంటి? అది పేదలకు బాగా ఎఫెక్ట్ పాపం వాళ్ళు. సో ఇప్పుడు జగన్ గారు లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు జగన్ గారు? అదే మా ఐడియా ప్రకారం అయితే 10 నుంచి 20 లోపు వస్తాయి. 10 నుంచి 20. సో మిగతావన్నీ జనసేన కంపెనీ. ఓకే. సో లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్ర మీకు ఎలా అనిపించింది? ఇంకా లోకేష్ ఇంప్రూవ్ అవుతాడు అనుకుంటున్నాము. ఇంప్రూవ్ అవుతాడు. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి? హాట్గా ఉన్నాయి. ఈసారి టఫ్ ఫైట్ ఉంటుంది. వచ్చేది జగనే. ఎంతమంది పొత్తులు కలిసినా కూడా జగనే వచ్చేది. అంటే జగన్ ఎందుకు వస్తే అంత నమ్మకంగా చెప్తున్నారు? అదే పథకాలు అలా ఇచ్చాడు. తను లంచాలు లేకుండా సచివాలయాలు తెచ్చిండు, క్లినిక్లు తెచ్చిండు. లంచాలు లేకుండా మాకు పనులన్నీ జరుగుతున్నాయి. నాది ఏపీ, విద్యా దీవెన వస్తుంది, నాకు అమ్మ ఒడి పడింది, నేను ఫ్రీగా చదువుకుంటున్నా, హైదరాబాద్కి వచ్చా కోచింగ్ తీసుకుంటున్నా. కంపెనీలు అంటున్నారు కానీ 14 నుంచి 19 వరకు ఏ కంపెనీలు రాలే చంద్రబాబు హయాంలో. ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు వచ్చినా దాన్ని ప్రచారం చేస్తుండే ఏం రాలేదు, రాష్ట్రం అప్పుల పాలవుతుందని. చంద్రబాబు ఉన్నప్పుడు అదే అప్పులు ఉన్నాయి. ఇంకా జగన్ ఇంకా పరిపాలన బాగా చేస్తుండు. అప్పులు అంటున్నారు కానీ బాగానే చేస్తుండు. అంటే ఏపీకి 3 రాజధానులు అవసరం అంటారా? అంటే విశాఖ ఉంటే బాగుంటుంది, డెవలప్ ఏరియా కాబట్టి విశాఖ చేస్తే నా మంచిది. అంటే అమరావతిలో ఏం కట్టలే చంద్రబాబు నాయుడు, ఏం కట్టలే, ఒక్క ఇటుక కూడా కట్టలే అమరావతిలో. జగన్ ఏంటంటే వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి అక్కడ కంపెనీలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి స్టార్టప్ అది రాజధాని పెడితే బాగుంటుందని అక్కడ పెట్టాలని చూస్తున్నాడు. 2024లో జగన్ వస్తే వైజాగే మన రాజధాని. చెల్లి షర్మిల అన్నిపై విమర్శలు చేసుకుని తిరుగుతుంది. ఇంకా ఆమెదేముంది, మొన్న తెలంగాణలో కూడా ఆమె ఏం లేదు. అంటే చెల్లి ఒకప్పుడు జగన్ గారు ఎప్పుడైతే జైల్లో ఉన్నారో ఆ టైంలో చెల్లి ప్రచారం చేసింది జగన్ పార్టీ. మరి ఇప్పుడు బ్యాడ్గా ప్రచారం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇంకా అది మనకు తెలియదండి. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో లేకపోతే ఎవరన్నా అమ్ముడు పోయడం అన్నా జరిగి ఉండాలి. ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టిందామా, అది 2 లేకలే ఎత్తిపోయింది. ఏపీకి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అన్నం తిడుతుంది. జగన్ 7 మంది కలిసి టార్గెట్ చేస్తున్నారు. దేవుడు కూడా చూస్తాడు కదా. అంటే మీరు అన్నది కరెక్టే కదా. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా. మారుస్తున్నాడంటే అక్కడ వాళ్ళు గెలిచలేరనో లేదో అక్కడ మార్పులు జరిగితే బాగుంటుంది. కొత్త ఎమ్మెల్యే నాయకత్వం జరుగుతుంది. మా సైడ్ కూడా గిద్దలూరులో రెడ్డి సమాజ వర్గం ఎక్కువ ఉంది. అందుకే రెడ్డి కావాలని చెప్పేసి మాకు అందరు కలిపి రెడ్డిని తెచ్చుకున్నారు అక్కడికి. అందుకు తప్ప మారుస్తున్నారు. అక్కడ వర్గాలు ఎక్కువైనాయి, దానివల్ల మారుస్తున్నాడు. ఇబ్బంది లేకుండా ఎవరికి, కార్యకర్తలకు అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ ఎక్స్-ఐటీ మినిస్టర్, ఆయనకి ప్రజెంట్ ఇప్పుడు ఎటువంటి సీట్ అనేది ఇంకా లేదు చెప్పలేదు. మరి ఏంటి జగన్ ఇప్పుడు అతను చూసుకున్నట్టు అప్పుడు పార్టీలో తిరుగుతూ ఉంటారు. అంటే జగన్ వాళ్ళు తిట్టించినాడు వాడుకున్నారా అని? అంటే తనకి గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు కదా, దానికి ఫ్యూచర్లో ఏదో ఒకటి పదవిస్తాడు, ఎవరిని వదిలిపెట్టాడు. టికెట్ ఇవ్వలేదంటే దానికి కారణాలు ఉంటాయి కదా. కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మారుస్తున్నాడు. కొంతమందికి ఇవ్వట్లేదు. చూసుకున్నట్టయితే మరి రోడ్లు అనేవి కొద్దిగా రోడ్లు అంటే అది 8 yearsకి ఒకసారి కాంట్రాక్ట్లు వస్తాయంట. మొన్న కరోనా టైంలో 3 years పోయింది. ఇంకా 2 years బాగా చేశాడు. నెక్స్ట్ టైం వస్తే రోడ్లు అంతా డెవలప్ అవుతుంది, అంతా బాగానే జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిఎస్సీ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, దాని ఇంపాక్ట్ పడుతుంటారు జగన్ పడవచ్చు దాదాపు కొంచెం, లేకపోతే జగనే వస్తాడు. పడవచ్చు దాదాపు ఉంటుంది కదా. అన్ని పార్టీలు కలిపినప్పుడు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. టఫ్ ఫైట్ ఉంటుంది. జగనే సీఎం అవుతాడు. జగన్ సీఎం అవుతారంట. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 112 నుంచి 125 మధ్యలో వస్తాయి. వైఎస్ఆర్సీపీ ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో చాలా మాటల్లో మొత్తం వైలెన్స్ ఎక్కువ అవుతుంది. చంద్రబాబు గారు అయితే కొంచెం ప్రశాంతంగా రూల్ చేస్తారని నా అభిప్రాయం. మరి 5 yearsలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్? ఉద్యోగాలు డెవలప్మెంట్ లేదండి. జగన్ గారు మొత్తం విద్యా దీవెన, అమ్మఒడి అని చెప్పేసి చాలా పథకాలు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఆటో వాళ్ళకి కూడా 10,000 ఇస్తున్నారు. సో మనకి ఇండస్ట్రీస్ ఏమి లేవు. మొత్తం యూత్ అంతా తెలంగాణలోనే ఉంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా. సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారండి. కాకపోతే యూత్కి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కదా. అందులో మాత్రం బాగా వెనకబడ్డారు. రోడ్లు కూడా బాగాలేదండి. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తాన్ని ధ్వంసం అయిపోయినాయి. సో అది బాగా డిసడ్వాంటేజ్. సో నాడు నేడు స్కూలింగ్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు? స్కూలింగ్స్ బాగానే ఉన్నాయండి. కాకపోతే యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి, అది మెయిన్ ఫోకస్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో పొత్తుతో వస్తున్నారుగా, మీకు ఎలా అనిపిస్తుంది? కంపల్సరీ ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మనకి చంద్రబాబు నాయుడుకి బాగా ప్లస్ పాయింట్ అండి. సో ఈసారి జగన్కి మంచి టఫ్ కాంపిటీషన్. మరి ఒకవేళ జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉండదు? ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఈసారి ఇద్దరికి కూటమికి ఒకసారి ఛాన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తారో ఒకసారి ఛాన్స్ ఇద్దాం, పోయేదేమో. సో కొడాలి నాని, రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? కొడాలి నాని, రోజా గారు జబర్దస్త్లో చేసుకున్న ఆవిడ మన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తుందో నాకైతే ఐడియా లేదు. కొడాలి నాని గారు కూడా అంత ఇంపాక్ట్ లేదండి, మొత్తం రౌడీ రాజకీయం కింద ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్కి సీట్ దక్కకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి?
ఏంటండి ఐటీ మినిస్టర్ సీట్ గుడివాడ అమర్నాథ్కి సీట్ ఇవ్వలేదు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచిదే అండి, ఎందుకంటే గుడినాథ అమరవాద్ గారు పెద్దగా ఏం చేసేది ఏం లేదు. కేటీఆర్ గారు లాగా తెలంగాణలో చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలో మారుస్తున్నారు కదా, సో మరి ఎందుకు మారుస్తున్నారంటే మరి ఇప్పుడు చేసింది లాస్ట్ 5 years చూస్తే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మార్చకపోతే జగన్ గారి ప్రభుత్వం రాదు, అందుకనే కొంచెం భయపడి మారుస్తున్నారు. ఏంటండి ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమితో చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సీఎం. నమస్తే. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది కదా? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటారు? ఈ దరిద్రుడి వల్లే చంద్రబాబు వస్తున్నాడు. ఒరే దరిద్రుడా, నువ్వు పరిపాలించరా అని ఒక అవకాశం ఇస్తే నువ్వు 5 కోట్ల ఆంధ్రలో తాకట్టు పెట్టావు. ఏం చేస్తావు నువ్వు ప్రజల్ని తాకట్టు పెట్టినాడు, పరిపాలన ఏం చేస్తావు? నువ్వంతే, మీ నాయన అంతే, దోచుకున్న తప్ప ఏం లేదు, రాష్ట్రం బాగుపడలేదు, దరిద్రం తప్ప ఏమీ లేదు. ఎన్ని లక్షలు ఇచ్చాడు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు? ఈరోజు చూడు, రేవంత్ రెడ్డి ఎన్నో వేల ఉద్యోగాలు ఇచ్చాం ఈ 90 రోజుల్లో అన్నాడు, ఇచ్చాడు చెప్తున్నాడు. ఒకటన్నా చెయ్యి, 10లో ఒకటి చెయ్యి. ఎంతసేపు నా పాము పూసగొట్టేట 9 చెప్తే 50 లక్షల మందికి నువ్వు ఇస్తే 12 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 12,50,000 కోట్లు అప్పు చేసి 25 లక్షల కోట్లు అప్పు చేసి 9 నవధాన్యాలు చెప్తావా? నువ్వు మనిషివేమరా? నువ్వు మనిషివా? నీకు ముఖ్యమంత్రి చెప్పులతో కొట్టుకోవాలా మేము? నిరుద్యోగ యువత రోడ్డు పాలు చేశావు, పరిశ్రమలు లేవు, అధిక ధరలు, పెట్రోల్ ఏంది, డీజిల్ ఏంది, గ్యాస్ ఏంది, ఒక కందిపేటలు కొనాలంటే ఎట్లున్నాయి? బియ్యం రేటు 50 రూపాయలు ఉంది కేజీ. నువ్వేంది మాకు చేసింది ఏడా? నిన్ను ఎన్నుకోవడం దేనికి? ఏం చేసేది? దాంట్లో దుంకి సావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఏం చేశాడు? పోలవరం 72% చంద్రబాబు చేసుకుంటే ఇప్పటికి ₹100 ఖర్చు పెట్టలేదు. ఏం చేసినావు? పోలవరం. అమరావతి అన్నాడు, అమరావతిని చంపేసినావు. ఈ పొద్దు అదే అమరావతిలో ఉండే చంద్రబాబు పెట్టిన ప్రాజెక్టులన్నీ నువ్వు తాకట్టు పెడుతున్నావు. మరి ఆ పొద్దు చంద్రబాబు గ్రాఫిక్స్కి ఏంటంటే చెప్పాడు, ఈ పొద్దు నువ్వు ఎందుకు పెడుతున్నావు 100 కోట్లు? ఒక సెక్రటరీ తాకట్టు పెట్టివి, గవర్నర్ బిల్డింగ్ తాకట్టు పెట్టి 13 పెట్టాడు. ఏది? వైజాగ్లో గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ. ఏమి నీ లోటస్ పాండే పెట్టకూడదా? బెంగళూరులో నీ ప్యాలెస్ పెట్టకూడదా? ఇడుపులపాయలు పెట్టకూడదా? వాని గురించి వస్తే బీపీలు వస్తున్నాయి ప్రజలకు. బీపీలో మరి రోడ్ల వ్యవస్థ కానీ ఏముంది? ఎంతమంది చచ్చిపోయారు? ఒక్క గుడివాడలోనే 38 మంది చచ్చిపోయారు. నిన్న చెప్తున్నాడు ఎవడో లోకల్ క్యాండిడేట్. వాలంటరీ వ్యవస్థ అయ్యా, వాలంటీర్ని ఇప్పుడు నువ్వు అడిగావు, నేను చెప్పాను, ఏదో నువ్వు అడిగావు నేను చెప్పావు అనేది కాదు కదా. వాళ్ళకు ఒక 5,000 ఇస్తున్నారు, ఆస్తో పోయింటారు, వాళ్ళ వరకు వాళ్ళు ఒక ఉద్యోగంగా పోయింటారు. ఎన్ని గంటలు వాడుకుంటావు? వాలంటరీ వ్యవస్థను పీల్చి పిప్ప చేసావు. ఇంకొకటి అంత అనుకుంటే ఎట్లా? ఏంది అది వెనక అది? ఆ పొగ దూరం పెట్టు. దూరమే ఉన్నది. ఇప్పుడు ఎల్లాటి, సుబ్బాటి, మల్లాటి వీళ్ళేనా? ఆ దళితులకి వెళ్ళి నీ పక్కన కూర్చోకూడదా? వీళ్ళేనా? నిన్న అది నేదరమెట్టి అద్దంకిలో మీటింగ్ జరిగింది, దాని గురించి చెప్తా అంటే అసలు ఎందుకు పెట్టాను ఆఫ్ చేసినాం. అంతా వాళ్ళే. ఏ దళితులు ఎమ్మెల్యేలు కదా, బీసీలు ఎమ్మెల్యేలు కదా, వేరే కాపులు మనుషులు కదా. చిరంజీవి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతుందని ఆ ముద్రగడను రేపో మాపో చచ్చిపోయేవాడు హరిరామజోగిని పెట్టుకుని ఏమి డ్రామాలు ఆడతావు? ఇప్పుడు చంద్రబాబు ఇష్టము, పవన్ కళ్యాణ్ ఇష్టం బీజేపీతో కాదు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటు. నీకెందుకురా అవులే? నువ్వు దాన్ని చెడగొట్టడానికి ఢిల్లీకి ఎంతమందిని పంపిస్తావు? బ్రోకర్లను. నువ్వు రాజకీయ నాయకులు లక్షణాలు ఉన్నాయా? నిన్న మీటింగ్ పెట్టి నీ మేనిఫెస్టో నువ్వు పెట్టుకో. చంద్రబాబు వస్తే కమిటీలు వస్తాయంటే నువ్వేం కమిటీ పెట్టావు? వాడు పెట్టుకుంటాడు చంద్రబాబు. ఎవరి మేనిఫెస్టో వాంది. నాకు తెలిసి నేను మాట్లాడతా, నీకు తెలిసి నువ్వు మాట్లాడతావు, అంతేగాని ఏ పవన్ కళ్యాణ్ ఎట్టికి దొరికిండాడేమయ్యా? వాడు 100 మందితో మగోడు పనుకొని చేసుకుంటాడు. నీకు దమ్ముంటే పో, వాని ఇష్టమయ్యా. వాక్ స్వాతంత్రం, జన్మ హక్కు. ఎందుకు వాని పిల్లల గురించి నీకెందుకు బాధ? నీ ఇంట్లో నీ పిల్లలు కరెక్ట్గా ఉందో లేదు చూసుకో, నీ కుటుంబం సరిగ్గా లేదు చూసుకో. నీ చెల్లెలు మాట్లాడుతుంది,
నీ చెల్లెలు వ్యభిచారిగా చెప్తే మాట్లాడుతుంటే నువ్వు మనిషివే? అసలు కడప జిల్లాలో ఎట్ట పుట్టినవరో నువ్వు మనిషివి? అమ్మను తల్లి చెల్లిని మాట్లాడితే ఉప్పొంగుతుంది మనిషి శరీరంలో అవయవాలు, అంత ఆవేశం వస్తుంది. నీ చెల్లెలు చెల్లెలు తప్పో ఉప్పో పక్కన పెట్టు, నీ సొంత చెల్లెలను మాట్లాడుతుంటే నువ్వు ఎట్ట నీకు మనసు పుట్టింది? నువ్వే ఒక ముఖ్యమంత్రివా? అడ్డగాడిదవా? తప్పండి. ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? సీఎం ఇక్కడ సీఎం వస్తాడు, అక్కడ మోదీ వస్తాడు, దాని నుంచి నో డౌట్. అంతేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బేసిక్గా ఇప్పుడున్న పార్టీ అయితే అవసరం లేదు, అది ఏం చేసినట్టు కూడా అనిపించట్లేదు. జాబ్స్ లేవు, ఏం రిక్రూట్మెంట్స్ ఏం చేయట్లేదు. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమే బెస్ట్ అనుకుంటున్నాను. అంటే టీడీపీ, జనసేన. సో మీకు వైసీపీ 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చలేదు. అంటే ఏ విధంగా నచ్చలేదు భయ్యా? బేసిక్గా రిక్రూట్మెంట్ సరిగ్గా లేవు, మాకు ఇస్తానన్న ప్రామిసెస్ లేవు. ఎంప్లాయీస్కు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకొస్తా అన్నాడు, దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న కొన్ని వదిలేసేసాడు. మరి అతనికి సంబంధించిన సంక్షేమ పథకాలు మాత్రమే పట్టించుకుంటాడు, మిగిలిన ఇంకేం పట్టించుకోడు. మరి జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పుకుంటుంటారు అంతే, ఇంకా మేము చెప్తాం అన్నీ అందరు చెప్తూనే ఉంటారు కదా, నాకు అది వస్తుంది ఇది వస్తుంది అన్నీ చెప్తూనే ఉంటారు, మామూలే అది. ఇంకా సో 2 లక్షలకు ఆ పైగా ఉద్యోగాలు, 2,20,000 ఆ పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎవరికి ఇచ్చారనుకోవచ్చు? అవి వాళ్ళ ఈ సచివాలయం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, మిగిలిన డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి కదా, పోలీస్ ఇస్తున్నారు, అది ఎప్పటికో ఇచ్చారు, అది వదిలేశారు. చాలా డిపార్ట్మెంట్లు అట్లా వదిలేశారు, చాలా పెండింగ్ జాబ్స్ ఉన్నాయి, అన్నీ ఇంకా వదిలితే కదా అసలు. వాలంటరీ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? వాలంటరీ వ్యవస్థ అంటే ఓకే, అది మాత్రం సాటిస్ఫైడ్ కొద్దిగా, అది పర్లేదు. నాడు నేడు స్కూలింగ్ ఎలా అనిపించాయి? స్కూలింగ్ దాని మీద నాకు అంతగా ఐడియా రాదు, దాని గురించి తెలియదు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బీజేపీ అది చూడాలి మరి, ఇంతవరకు అయితే వాళ్ళ ముగ్గురిది చూడలేదు కదా మనము, అంటే గతంలో వస్తే పర్లేదు కదా అనుకుంటున్నాం. మరి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రాజధాని డెవలప్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, సో ఎలా ఉండబోతుంది అనుకోండి నెక్స్ట్ 5 years? పర్లేదు, వస్తాయని అనుకుంటున్నారు రిక్రూట్మెంట్స్ త్వరలో. ఇప్పుడు ఏంటంటే పెండింగ్స్ ఎక్కువ ఉన్నాయి, జాబ్స్ రిలీజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఏమయ్యి, ఓన్లీ సచివాలయం జాబ్స్ ఒకటి రిలీజ్ చేశారు, మిగిలినవన్నీ ఇస్తా అనుకుంటున్నారు. డిఎస్సి కూడా మొన్న అతను దిగిపోయే ముందు ఇప్పుడు ఇస్తే ఎట్లా, టైమింగ్ కూడా లేదు, అసలు ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు, దేనికి ప్రిపేర్ అవ్వలేదు, అన్నీ పెంచేస్తున్నా, అన్నీ లేట్గా ఇస్తుంటే ఎట్లా, ముందే ఇప్పుడు వచ్చిన వెంటనే ఇస్తా అన్న, ఇవన్నీ లాస్ట్లో ఇస్తుంటే ఎవరికి కావాలి చెప్పండి. ఇప్పుడు ఆడ ప్రిపేర్ అవ్వాలి, ఏం చేసుకోవాలి, ఏజ్ అయిపోయేటోళ్ళు ఏజ్ అయిపోతుంది, ఏం చేయాలి వాటిని. ఇంకా ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేనైతే కూటమే బెస్ట్ అనుకుంటున్నా, జగన్ అయితే నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడైతే, అతని పరిపాలన అయితే నాకు నచ్చలేదు. ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కన్ఫామ్గా అంటే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొద్ది డెవలప్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతున్న దానికన్నా కొద్దిగా ఫాస్ట్ జరుగుద్ది అండి. సో జగన్ గారిని ఎందుకు అనుకుంటున్నారు? చూస్తున్నాం 5 years నుంచి కొద్దిగా ఎంత స్లోగా నడుస్తుందో అందుకని. జగన్ గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏదో ఇవ్వాలి కాబట్టి వాళ్ళ మనుషులు ఉండాలి కాబట్టి పెట్టారు. సో ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఆ వాలంటరీ వ్యవస్థను తీసేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? తీసేసి అది ఏదైనా గవర్నమెంట్ కింద పెట్టడితే బాగుంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళే వాలంటీర్స్ అని వాళ్ళే ఒప్పుకున్నప్పుడు అది ఎలా గవర్నమెంట్ కింద వస్తుంది? గవర్నమెంట్ ఇప్పుడు వాలంటీర్స్ అనేది గవర్నమెంట్ కింద అని చెప్పారు, వాళ్ళే చెప్పారు మళ్ళీ వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే అని, అది గవర్నమెంట్ జాబ్ కింద ఎలా వస్తుంది? అది తీసేసి ఓకే వెల్ అండ్ గుడ్, వాలంటీర్ అనేది బాగానే ఉంది, దానికి ఏమన్నా మినిమం ఇది ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, లేదా మినిమం 10th అనేది ఎలిజిబిలిటీ, లేదా ఇంటర్ అనేది ఎలిజిబిలిటీ అని చెప్పి పెట్టి బాగుంటుంది. దాదేం లేకుండా వైసీపీ కార్యకర్త అనేది వాలంటీర్ అనేది బాగాలేదు కదా. సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా ఇలా ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళాయని ఒప్పుకునేది మాత్రం వాళ్ళ కార్యకర్తలే కదా ఒప్పుకునేది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఉత్తినే ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు? నీ దగ్గర నుంచి 20 రూపాయలు దొబ్బేసి నీ దగ్గర 10 రూపాయలు ఇస్తున్నాడు, అది ఏ రోజుకి అర్థం కాదు జనాలకి. అది అర్థమైన రోజున ఆయన ఏం చేస్తా, అది అర్థం కాకుండా జనాలకి అది అర్థం కాకుండానే చేస్తున్నాడు జగన్. సో అది అర్థమైన రోజున వాళ్ళకే తెలుస్తుంది, ఇప్పుడు కాదు అది
ఇంకో 10 సంవత్సరాలు ఇంకా జగన్ ఉన్నప్పుడు ఒకవేళ ఉండాల్సి వస్తే అప్పుడు అర్థమైద్ది ఆ రోజు ఎందుకు 10,000 ఇచ్చాడు, మనల్ని ఎందుకని ఓట్లు వేయించుకున్నాడని ఆ రోజు తెలుస్తుంది. సో జనసేన ఇప్పుడు జగన్ గారు ఏమంటే అంటున్నారంటే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి 175 గెలుస్తామంటున్నారు. మరి నిజంగా ఎన్ని సీట్లు కావచ్చు అనుకుంటున్నారు 175కి? ఒక 25 to 30. సో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా జగన్ గారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా, మేబీ దాని కింద అనేది. ఓకే బ్రో. సో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తుందిగా, మీకు ఎలా అనిపిస్తుంది? బీజేపీ బాగుంటుంది. లైక్ 2014లో చూసాం కదా, సేమ్ మ్యాక్సిమం అలాగే ఉండొచ్చు రిజల్ట్ కూడా. మరి 175కి ఈ 3 కూటమిలకు మరి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటారు మీరు? అరౌండ్ 130. అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో ఒకవేళ టీడీపీకి హయాం అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే ఈ కూటమి మరి నెక్స్ట్ రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావచ్చు, సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 5 years? ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేసిన దాన్ని ఆయన కంప్లీట్ చేస్తారు 5 yearsలో. బట్ టైం అనేది పడుతుంది, ఎందుకంటే మళ్ళీ అన్నీ తీసుకొని ఎలా ఆయన వదిలేసి వెళ్ళారో మళ్ళీ అలా స్టేజ్ తీసుకురావాలి కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎటు పడితే అటు వెళ్ళిపోయినాయి అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారే టైం పడుతుంది. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు. మాకోసం బాగా కష్టం. నమస్తే బ్రో. సో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటారు మీరు? ప్రెజెంట్ అయితే చంద్రబాబు నాయుడు బ్రో. చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ముందు అతను ఉండే జగన్ అప్పుడు మంచిగా ఏమీ చెయ్యాలి చాలా. మరి జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? వేస్ట్ బ్రో, దిగిపోవడం బెస్ట్ ఇప్పటికప్పుడు. మరి రోడ్ల వ్యవస్థ కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు? ప్రెజెంట్ అయితే ఏం బాగాలే బ్రో. ఆడ రోడ్సే బాగా చూస్తున్నారుగా మీరే, రోడ్లు ఎట్లున్నాయో. మరి 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, మరి జగన్ గారు ఇచ్చారనుకోవచ్చా? రాలే. మరి జాబ్ చాలా క్యాలెండర్ మంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఇస్తామన్నారు. రాలేగా, ఇంకా క్యాలెండర్ వచ్చిందా బ్రో అసలు? పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా, సో నిజంగానే చేశారనుకోవచ్చా? కంప్లీట్ చేయలేగా బ్రో ఆడ. ఒకవేళ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలా ఉండబోతుంది మరి నెక్స్ట్ ఆంధ్రలో డెవలప్మెంట్? అది వాళ్ళు వచ్చినాక చూడాలి బ్రో. ఫస్ట్ అయితే వీళ్ళు అయితే చేసిర్రు, వీళ్ళు చెయ్యాలి నమ్మారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు వచ్చేటోళ్ళు గిట్ట చూడాలిగా ఎట్లా చేస్తారు. ఇప్పుడు స్కూలింగ్ అంటే నాడు నేడు కింద స్కూలింగ్ డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్తున్నారు కదా, మరి జగన్ గారు నిజంగానే నమ్మొచ్చు అనుకుంటున్నారా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్? లేదు, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో అస్సలేదు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి నెక్స్ట్ ఈ ఎలక్షన్లో జగన్ గారికి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చాయి, మరి ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? 3-4 అంతే. 3-4 సీట్స్ వస్తాయి అంటే 175 అంటారు కదా, మరి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? రా బ్రో, 10 కూడా చక్కగా రావు ఇప్పుడు. 10 వీక్స్ అక్కడ రా. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కొంచెం మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం, ఎందుకంటే ముందు అసలు ఒకటే చాలు బ్రో. కోడాల నాని రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? సో బ్రో మనకాళ్ళకి ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కలిసి వస్తున్నాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? వచ్చాడు కన్నా దాని బదులు జనసేన వచ్చిన పర్లేదు, టీడీపీ వచ్చిన పర్లేదు, రెండిట్లో కలిసి ఉంటే మొత్తం అటు ఇటు వంచుకుంటారు తప్ప ఎవరు ఏం చేయలేరు. సో మొత్తానికి అయితే గవర్నమెంట్ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎవరెవరికి? జనసేన టీడీపీకి 175కి, జనసేన టీడీపీకి 2 కలుపుకున్నా సార్ 150 దాకా వస్తుంది.